తెచ్చి తలుపేసుకోవే. అది అక్కడే ఉంటుంది. త్వరగా పద. ఎలుకలాగా ఆ మనిషి కంట్లో పడకుండా తప్పించుకున్నప్పుడు ఈ కిచెన్లో దొరికింది. ఇవన్నీ భరించడం నా వల్ల కాదు, దయచేసి వెళ్ళు. ఇప్పుడు నేను బయటికి వెళ్తే పోలీసులు అలాగే తీసుకెళ్ళిపోతారు. అరెస్ట్ చేసింది కూడా చూపిరు. కొట్టి కొట్టి నన్ను రేపు చంపేసినా కూడా అడగటానికి ఎవరు లేరు. ఇలా చూడు, నువ్విక్కడుండే ఒక్కొక్క క్షణం నాకు నరకంలా ఉంది. మీ దగ్గర ఎన్నిసార్లు చెప్పాను, నేను బయటికి వెళ్ళటానికి ఛాన్సే లేదు. 2 రోజుల తర్వాత పోలీసు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు తెలుస్తుంది. అప్పుడు దాకా వెళ్ళలేను. నేను మాత్రం కాదు, మీరు కూడా అప్పుడే బయటికి వెళ్ళగలరు. అంతకంటే ముందు నా భర్త నిన్ను కనిపెడతాడు. వాడికి ఏమైనా పిచ్చా? బుద్ధే లేదు వాడికి. వాడితో ఎలా ఈ రోజు కాపురం చేశావు? సహించి క్షమించి ఇంతవరకు వచ్చాను. ఇంకా కూడా నేను సహిస్తాను. కానీ నువ్వు నా బిడ్డని అడ్డం పెట్టుకుని నన్ను బెదిరిస్తున్నావు చూడు, అదే భరించలేకపోతున్నాను. నా ప్రాణాలు నా జీవితమే నాకు ముఖ్యం. అవి కాపాడుకోవడానికి నేను ఏవన్నా చేస్తానంతే. అలా లేకపోతే ఈ చిన్న పాప మీద కరుణ లేకుండా అసలు నేను తుపాకీ చూపిస్తానా చెప్పు? మీకు ఏ ప్రాబ్లమూ రాకుండా నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఒక మనిషి ఉన్నట్టు మనకు తప్ప ఇంకా ఎవ్వరికీ తెలీదు. ఇది కాదంటే నీ కంటి ముందే ఈ పాప చచ్చిపోతుంది. అది చూసి తట్టుకోగలను అనుకుంటే నువ్వు వెళ్ళి ధైర్యంగా పోలీసుల దగ్గర నా గురించి చెప్పు. బావ కేసు ఏమైందో ఏంటోనని నాన్న కొంచెం కనుక్కోమనమ్మా. నువ్వెప్పుడు కూడా వాడి గురించే తలుచుకుంటున్నావా? అటువంటి పోరంబోకు మన కుటుంబంలో పుట్టాడన్న దిగుల్లో ఉన్నాను నేను. బావకి ఆస్తుల హక్కుంది కదా, ఆ ఆస్తిని పంచివ్వాలిగా. అప్పుడు బావ హక్కుందని రారుగా. కొంచెం ఎందుకివ్వడం, మొత్తంగా వాడికే చేద్దాం. ఊరవతల నా బంధువులిచ్చిన స్థలం ఉంది కదా, మనం అక్కడికి వెళ్ళిపోదాం. అవమానంతో తల బయటికి చూపించలేని పరిస్థితి అయింది. ఏంటి సమస్య ఎక్కడ? అనిరుద్ధ్ బావ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా నాన్న? ఏం తెలియదు. సెంటర్ వరకు పోలీసు బండ్లే ఉన్నాయి. ఈ ఏరియాలో కూడా పోలీసులు మఫ్టీలో తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ పోలీసులు రౌడీలు మన ఇంట్లోకి వస్తారండి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక ఆడపిల్ల ఉన్న ఇల్లుది, ఒక పోరంబోకు ఇంట్లో ఉన్నది సరిపోదన్నట్టుగా ఇప్పుడు పోలీసులు రౌడీలు. అందుకు మనం మాత్రం ఏం చేయగలం? అన్నిటినీ వాడికే చేసి మనం మన ఇంటికి వెళ్ళిపోదామండి. వీడికి భయపడి ఊరు వదిలి వెళ్ళిపోతావా? అయితే వాణ్ణి కనిపెట్టి పోలీసులకు అప్పగించండి. 5-6 జైలు ఉండనివ్వండి. ఆలోగా దీనికి పెళ్లి కూడా అయిపోతుంది. నన్నిచ్చి పెళ్లి చేయడం తర్వాత చూసుకుందాం. ముందు అనిరుద్ధ్ ఎక్కడున్నాడో అది తెలుసుకోండి. ఇప్పుడు ఉన్న కేసును బట్టి హాస్పిటల్లో ఉన్న అబ్బాయి చనిపోతే మాత్రం హత్య కేసులో వాడిని అరెస్ట్ చేస్తారు. ఆ అబ్బాయి ప్రాణాలతో వస్తే ఎలాగైనా సరే వాడిని కాపాడేయచ్చు. ఆ తర్వాత ఏంటి? దీనికి వాడికి పెళ్లి చేస్తారా?
ఒక విషయం చెప్తున్నాను, వాడు మళ్ళీ ఎంత మంచివాడిగా వచ్చినా నా కూతుర్ని వాడికి కట్టబెట్టను. అనిరుద్ధ బావని అలాగే వదిలేస్తే ఎలా నాన్న? వీలైనంత వరకు వాడిని మార్చాలని ప్రయత్నించాను. ఇక నాకు ఆ నమ్మకం లేదు. ఏదైనా ఊరికి పోయి ప్రాణాలు కాపాడుకుంటే చాలు. వాడి ఊరు వదిలిపెట్టి వెళ్ళలేదనే పోలీసులు అంటున్నారు. అందుకే వాళ్ళందరూ మన ఏరియా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తోట మొత్తం వెతికారు, చుట్టుపక్కన ఉన్న ఇళ్ళు కూడా ఎతికారు. వాడు ఇక్కడున్నట్టు ఏ ఎవిడెన్స్ వాళ్ళకి దొరకలేదు. పోలీసుల్ని మోసం చేసి ఎక్కడికి వెళ్ళి దాంకోగలడు? ఆ, ఏంటో మరి మనకి ప్రశాంతత లేకుండా పోయింది. ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు? వద్దు. ఈ ఆయుధాన్ని చూపించే కదా నువ్వు నన్ను బెదిరించింది. ఇది ఇప్పుడు నా చేతుల్లో. నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. వెనక్కి వెళ్ళు, ఒక్క అడుగు వెనక్కి వెళ్ళు. నువ్వు చూసినంత ఈజీ కాదు ఇది యూజ్ చేయటం. నువ్వు కాల్చలేవు. మరణాన్ని చూసిన దానికి తప్పించుకోవడానికి దేవుడు చూపిన దారిది. ఈ ఛాన్స్ ని నేను వదులుకోను. నువ్వు ఇక్కడి నుంచి కదిలినా నేను నిన్ను చంపేస్తాను. ఇందులో ఉన్న బుల్లెట్లు దూసుకొస్తాయి. నిన్నిక్కడే చంపినా ప్రాణాల్ని కాపాడుకోవడానికి అలా చేయాల్సి వచ్చిందని చెప్తాను. బుల్లెట్లు నీలో దిగకపోయినా మొదటిసారి శబ్దం వచ్చినప్పుడు నీకోసం కాచుకునున్న పోలీసుల్లో ఎవరైనా ఒక్కరైనా ఇక్కడికి వస్తారు. కూర్చోరా ఇక్కడ. కూర్చో. నీ మొహానికి ఎదురుగా ఇంతకు ముందు ఎవరైనా గన్ చూపించారా? మరణం అనేది సమీపిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవాలి. 2 రోజుల నుంచి నేను అనుభవిస్తున్న మరణ భయం ఏమిటనేది ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. నన్ను చంపుతావేమోనన్న భయంతో కాదు. ఇన్ని చిత్రహింసలు అనుభవిస్తూ ఇంతవరకు వచ్చింది నా బిడ్డ కోసమే. తనకొక కష్టం వస్తే నేను తట్టుకోలేను. నా బిడ్డ తల మీద తుపాకీ పెట్టిన ఆ నిమిషం, ఆ వణుకు ఇంకా నా శరీరం నుంచి పోలేదు. నా బిడ్డని చంపాలా నీకు? నీకెంత వయసు ఉంటుంది? జీవితం ఇప్పుడేగా మొదలైంది. ఎందుకురా నీకు ఇటువంటి జీవితం?
నీ ఈ జీవితం వల్ల ఎవరికైనా సంతోషం ఇవ్వడం కుదురుతుందా? ఎంతో మందిని కొట్టావు, ఎంతో మందిని కొట్టి చంపావు, డ్రగ్స్ని ఎంతో మందికి సప్లై చేసి డబ్బు సంపాదించావు. ఇవన్నీ ఎందుకని మరణం ముందు ఉన్న ఈ నిమిషం నువ్వు ఆలోచించి చూడు. అందుకు మాత్రమే నీకు కాస్త సమయం ఇస్తున్నాను. ఈ తుపాకీ లేకుండా ఎంతసేపు పడుతుంది నేను చంపడానికి? ఆలోచించావా? ఏదైనా దారి దొరికిందా? దొరకదు. ఏ లక్ష్యమూ లేని జీవితం, అందువల్ల ఏ జవాబు దొరకదు. నువ్వు తప్పించుకోవడానికి ఈ తుపాకీ కావాలి. ఇక నన్ను చిత్రవద చేయకుండా వెళ్ళు. ఇక మంచితనంగా నీతో నేను ఉండలేను. ఎప్పుడూ ఈ టైం కల్లా నువ్వు నిద్రపోయి ఉంటావు కదా. నిద్ర రాలేదమ్మా. వెళ్ళి పడుకో అమ్మా, నిద్ర తానుగా వస్తుంది. అమ్మా, నన్ను తిట్టకమ్మా. నాకెందుకో భయంగా ఉందమ్మా.
ఎందుకు? ఎందుకంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆ ఈ వయసులో భయం ఉండడం కూడా మంచిదేలే. ఎవరికే భయం? దీనికే ఆ పోరంబోకు ఇక్కడే ఎక్కడో ఉన్నాడని తెలిసినందువల్లే ఉండొచ్చు. పోలీసులు మోసం చేసి ఏ టైంలో మన ఇంటికొస్తాడో చెప్పలేము కదా. ఇలా చూడమ్మా, దాని గురించి ఏం నువ్వు భయపడకు. వాడేమీ వెంటనే ఇక్కడ రాడులే. ఒకవేళ వచ్చినా స్టేషన్ కాల్ చేసి చెప్పేస్తాను. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? నోరు మూసుకునుంటే ఈ రోజు ఇలా జరిగింది. నువ్వు వెళ్ళి పడుకోమా. నీకు అంతగా భయం వేస్తే మా రూమ్ కూర్చో పడుకో. అనిరుద్ధికి ఏదో ప్రమాదం జరగబోతుంది అనిపిస్తుంది. వాడి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఒకవేళ ఏ అడవికి వెళ్ళినా ఎన్ని రోజులని తినకుండా ఉండగలడు. 2 రోజులు వెతికి దొరకపోతే ఎక్కువ మంది పోలీసులను దింపి ఊర్లో అడవులు అన్నీ ఎత్తికి కనిపెట్టేస్తారు. పోలీసులకు చిక్కితే శిక్ష పడుతుంది కదా. అమ్మ చెప్పినట్టు కొన్ని రోజులు జైల్లో ఉండనివ్వండి. కనీస శిక్ష అన్న తగ్గుతుంది కదా. నువ్వు ఇక వాడి గురించి వదిలే. వాడు ఇక ఇక్కడికి వచ్చి ఎంత మొత్తుకున్నా నిన్ను మాత్రం వాడికిచ్చి పెళ్లి చేయను. ఏంటి, నా వైపు నుంచి ఈ నమ్మకం చాలా నీకు? నువ్వు వెళ్ళి పడుకోమ్మా. ఉమ్. బయటే పోలీసులు నా కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. అయినా కూడా తప్పించుకోవడానికి ట్రై చేస్తాను. కష్టపడినందుకు క్షమించండి. తమ్ముడు, నాకు కాదు, నీ మంచి కోసం ఎప్పుడూ ఆలోచించే ప్రియకే నువ్వు సారీ చెప్పాలి. ఇక్కడికొచ్చి నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించావు. అలా అనుకొని నేను మర్చిపోతాను. కానీ ఇలా తప్పుడు దారిన వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అన్నిటిని ఆపాలని ఇక్కడికి వచ్చిన అంకుల్ కూడా దొరికిన పని చేసుకోవాలని నాకు ఉండింది. కానీ కుదరలేదు. నేను అంతలా ఇరుక్కున్నాను. ఒకదాని నుంచి తప్పించుకోవడానికి ఇంకొకటి. తలుచుకుంటే జరుగుతుంది. నీ కేసు నుంచి బయటపడేయడానికి అంకుల్ రెడీగా ఉన్నారు. కానీ మళ్ళీ ఆ దారిలోకి వెళ్ళను అని నువ్వు ప్రమాణం చేయాలి. నీకంటూ ఓ జీవితం వద్దా? కుటుంబం వద్దా? నిన్నింతకుముందు చూసినప్పుడు కళ్ళల్లో క్రూరం కనిపించేది. మొదటిసారి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. ఈ కన్నీరు చాలు నీ జీవితంలో మార్పు రావడానికి. పోలీసుల నుండి తప్పించుకోవడానికి వచ్చింది ఈ ఇల్లు. నేను ఆడుకొని పెరిగిన ఇల్లు. మా అమ్మ కూడా ఇక్కడే ఉండి చనిపోయింది. ఇవన్నీ ఆపేసి మళ్ళీ రావాలనిపించింది ఈ ఇల్లు వల్లే. ఒకవేళ మా అమ్మ ఆత్మ మాట్లాడలేదని మీతో మాట్లాడిస్తుందేమో.
హస్బెండ్ పేరు వేణుగోపాలే కదా? అవునండి. అతన్ని వ్యాన్లోంచి దించండి. సార్. ఇతనేనా వేణు? మనిషిని గుర్తుపట్టింది, ఇక తీసుకువెళ్ళొచ్చు. సార్, ఏమైంది? మేము 2-3 రోజులుగా వెతుకుతున్న ఒక వ్యక్తిని ఇతను చంపేశాడు. చనిపోయిన వాడు పక్కా క్రిమినల్. అలాగని ఇతన్నేం వదిలేయరు. హత్యానేరం పడుతుంది. ఎవరికైనా చెప్పాలనుకుంటే చెప్పేయండి, రేపు కోర్టులో హాజరుపరుస్తాం.